ఎప్పుడైనా మీరు మహారాజా ప్యాలెస్ వెళ్ళారా? బెంగళూరులో ఉంటుంది. వెళ్ళి ఉంటే ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మూవీస్ లో చూపిస్తారు కదా రాజుల ఇల్లు ఎలా ఉంటుందో అని, అలా ఉంటది సీరియస్ గా చెప్పాలి అంటే. మెయిన్ థింగ్ నన్ను ఆకర్షించింది ఏంటంటే, అక్కడే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళగానే మీకు ఆ ప్యాలెస్ గైడ్ చేయడానికి ఒక ఫోన్ అండ్ ఇయర్ ఫోన్ ఇస్తారు. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ లోని మొత్తం ప్యాలెస్ లో ప్రతి ప్లేస్ లో ఏం జరిగేదో, దాని విశిష్టత ఏంటో ఆ ఆడియో క్లిప్ లో వినదు. ఆ ఫోన్ అండ్ ఇయర్ ఫోన్ ఇవ్వడానికి మళ్ళీ తిరిగి వెళ్లేటప్పుడు ఇచ్చేస్తారు. ఫారినర్స్ కూడా వస్తున్నారండో ఆ ప్యాలెస్ ని చూడడానికి. లోపల ఫొటోస్ తీయడానికి మాత్రం అలో లేదు. అందుకే నేను లోపల ఏ క్లిప్ తీయలేకపోయాను. ఇండియన్స్ కి మాత్రం 300 రూపీస్ టికెట్, ఫారినర్స్ కి మాత్రం 500 రూపీస్ టికెట్. ఇదేదో భలే ఉంది కదా. నాకు ఆ డే మొత్తం ఇష్టంగా చేసింది అంటే ఆ ప్యాలెస్ ని నేను విజిట్ చేయడం మాత్రమే. ఇంకా అప్పుడు కాలంలో రాణులు ఏదే చీరలు కట్టుకునే వాళ్ళు అవి కూడా పెట్టారనమాట. వాళ్ళు మోస్ట్లీ మైసూర్ సిల్క్ కట్టే వాళ్ళు. అక్కడ అన్ని స్టోర్ చేసి పెట్టారు. ప్రతి డ్రెస్, ప్రతి చీర. అక్కడ ఒక మ్యానిక్విన్ మీరైతే చూడొచ్చు. అదే షాపింగ్ మాల్స్ ముందర బొమ్మ పెట్టి దాని డ్రెస్లెస్ పెడతారు కదా, అలాగా అక్కడ ఒక అమ్మాయి బొమ్మ, దానికి మైసూర్ సిల్క్ శారీ కట్టి పెట్టారనమాట. కింద చూస్తే దాని కాస్ట్ 8K అంట. అసలు నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఆ చీరకు పోయి 8K ఏంట్రా బాబు అనిపించింది. దాని కింద మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చారు, 2K తగ్గించి 6K అంట. ఏముందో అనిపించింది. కానీ ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ గా అయితే చెప్పవచ్చు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఒక డే మీ ఫ్యామిలీతో వెళ్ళినా మంచిగా చూడొచ్చు. ఇంకా మెయిన్ థింగ్ ఇది చెప్పడం మర్చిపోయానండి. ఆల్మోస్ట్ 20 to 25 ఆడియో క్లిప్స్ ఉంటాయి. ప్రతి ఆడియో క్లిప్ మీరు ఎక్కడ వినాలనేది కూడా అక్కడ ఒక స్టాండ్ లాగా పెట్టి దాని మీద ఏ నెంబర్ ఆడియో క్లిప్ వినాలనేది ఉంటుంది. నాకు అది చాలా మంచి యాక్సెసిబిలిటీ అనిపించింది టూరిస్టర్స్ కి. ప్రతిసారి ఎత్తుక్కోకుండా, లేకపోతే ఆ ఆడియో క్లిప్ అర్థం కాకుండా ఎందుకు ఇది వింటున్నామని తలనొప్పి లేకుండా మంచిగా అనిపించింది. ఏదో మ్యూజియం లాగా వెళ్ళి వచ్చేయకుండా చూసేసి ఓ ఇది ఇక్కడ ఉంది అది అక్కడ ఉంది అన్నకుండా ఆ ప్లేస్ విశిష్టత చెప్తారు కదా, అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక్కసారి నిజంగా విజిట్ చేయొచ్చు, నాట్ ట్వైస్ ఆర్ థ్రైస్.